ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఉంది భారతి మేడం, వాడే అమ్మను చంపాడో చంపించాడో అసలు కథ మళ్ళీ రాజేశ్వరమ్మ కేసుని రీఓపెన్ చేయిస్తే తెలుస్తుంది. ఒకవేళ వాడే రాజేశ్వరీదేవి గారిని చంపుంటే టెన్షన్ పడతాడు, ఇక నీ జోలికి రాడు. అలా చేస్తే అను మేడంకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. నో, నెవర్, అసలు కాదు. ఇంకా అవసరమైతే ఈ కేసు గురించి తను కూడా ఇంట్రెస్ట్ పెట్టొచ్చు. ఓకే, అలాగే చేద్దాం మేడం. ఇక మొత్తం నేను చూసుకుంటాను. నువ్వు గార్డియన్గా ఉండాలా వద్దా ఇలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకో మాకు. ఇప్పుడు సెగ పెడితే కలుగులోంచి రావలసిన ఆ కార్తీక్ అనే ఎలుక ఎలా కొట్టుకుంటూ బయటికి రావాల్సి వస్తుందో చూస్తూ ఉండు. కేసు రీఓపెన్ చేద్దాం. సార్, తలకేంటి సార్ ఆ గాయం? చెప్పుకుంటే సిగ్గుచేటయ్యా. ఆ సుందరి కొట్టింది సార్. 8 సార్. ఏంటయ్యా 8 అంటున్నావు? సార్, మిమ్మల్ని సుందరి కొట్టింది ఇది 8వ సార్. ఏం చేస్తాం రామసుబ్బు? కక్ష అంతా కలిపి ఒకేసారి తీర్చేసుకుంటాను, చూస్తూ ఉండు. ఎందుకు కొట్టింది సార్? మీరు ఏమీ అనకముందే కొట్టిందా? నేనేమన్నానంటే, నీ కూతురు పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం అను బేబీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించు. లక్షల ఆస్తికి గార్డియన్గా ఉన్న నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. రామసుబ్బు, ప్రతిసారి అది నన్ను ఏమనుకుంటుందో గాని ఈసారి మాత్రం దాన్ని వదిలిపెట్టను. ఏంటి బావా, ఇప్పటికే నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. అక్కడ నీ కూతురు కొడుతుంది, ఇక్కడ నువ్వు కొడుతున్నావు. కొట్టడం కాదురా, చంపేస్తాను. చంపే బావా, చంపే. చంపే ముందు ఎందుకు కొడుతున్నావో చెప్పు. సుందరి నీ కంటికి ఎలా కనిపిస్తుంది? తనకి వెనక ముందు ఎవరూ లేరనుకుంటున్నావా? ఏదన్నా విషయం ఉంటే మనం మాట్లాడుకోవాలి కానీ ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం బాలేదు బావా. నేనా ఆ సుందర నా మీద చేయి చేసుకుంది? చూడు, చూసావు కదా ఎంత గాయమైందో. రే కార్తీక్, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు వాయనం ఇచ్చే దగ్గర నీ భార్యకి లేనిపోనివి కల్పించి చెప్పి అక్కడున్న జనాలతో సుందరిని మాట్లాడిపిస్తావా? ఇంటికొచ్చాక నువ్వేమో లాయర్తో మాట్లాడి గార్డియన్గా తప్పుకోమంటావు. అయితే పల్లవిని నీకు ఇచ్చిందనుకో, ఏం చేస్తావురా? చెప్పో, చంపేస్తావా? నీకు సాధడం రాదు, చంపడం మాత్రమే వచ్చు. ఇకనైనా నువ్వు నీ పద్ధతులు మార్చుకోలేదంటే చచ్చిపోతావు. జాగ్రత్త. సార్, మీరా సుందర్ జోలికి వెళ్ళకపోవడం బెటర్ సార్. వదిలేవయ్యా, నాకు తెలుసు ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలో. ఆ సుందరికి తడిస్తాను, ఈ బంగారాజు కూడా వడ్డీతో బాకీ మొత్తం తీర్చేస్తాను. సార్, అదిగా సార్, ఆ సుందరి ఎప్పటికైనా మీకు కారం లాంటిదే సార్. అంటే ఎప్పుడు ఏదో ఒక మంట మీకు పెడుతూనే ఉంటుంది సార్. ఇది నిప్పుతో మంటగా సార్, కారంతో మంట. అలా ఉంటుంది సుందరి దెబ్బ. అంటే పుండు మీద కారం చల్లితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది పచ్చి కారమా ఎండు కారమా అని చూడొచ్చు సార్. అందుకే ఆ సుందరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సార్. ఈ జాతకం ఉంది చూసావా రామసుబ్బు? ఫైనల్గా నేనే గెలుస్తానంట. సుందరి, నీ పని చెప్తాను. దివ్య, ఈ జ్యూస్ తీసుకో. ఎందుకు వికాస్? ఇప్పుడే కదా తాగింది. నువ్వు జ్యూస్ విషయంలో అబ్జెక్షన్ చెప్పొద్దు దివ్య. నీకు ఇది టైంలో చాలా అవసరం.
నా బుజ్జి కొండ లోపలున్నాడు కదా, ఆ సార్ కన్నమాట ఈ జ్యూస్. ఓ లోపలున్నది సారని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? సారననేస్తున్నావు? నైట్ కల్లోకి వచ్చి చెప్పాడులే. కావాలంటే ఈ నైట్ నీ కల్లో కూడా వచ్చేసి నేను అబ్బాయిలే మమ్మీ అని చెప్పేస్తాడు. తాగు. ఏమ్మా, మీరిప్పుడు సంతోషంగా ఉన్నారు కదా? ఎందుకు నాన్న అలా అడిగావు? మీ ఇద్దరికి సంతోషంగా ఉండమని ఎవరన్నా చెప్పారా? లేదు బావా. కదా? అరే, సంతోషంగా ఉండే టైం అంతా కాలగర్భంలో కలిసిపోతుంటే ఆ సుందరి ఎప్పుడూ బాధలతో కష్టాలతో కుస్తీ పడుతుంది. ఏమైంది నాన్న? రావడంతోనే కోపంతో వచ్చారు. బయటేమన్నా గొడవ జరిగిందా ఏంటి? పాపం సుందరికి ఎప్పుడు ఏంటమ్మా ఆ కష్టాలు? సుందరి భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి, ఆ వెధవన్ దాని బతుకులోకి ఎంటర్ చేసిన దగ్గర నుంచి గొడవలు, పంచాయతీలు. ఛ! పాపం సుందరికి సుఖం లేకుండా పోయింది. ఏం లేదమ్మా, మిమ్మల్ని చూస్తుంటే చిలకా గోరింకల్లా ఎంత చక్కగా ఉంటున్నారు. ఒకరికొకరు సంతోషంగా ఉండాలి అని ఒకరు చెప్తే వచ్చేది కాదమ్మా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది. ఇందాక నేను రావడమే మిమ్మల్ని కసురుకున్నట్టు అడిగాను. ఏమీ అనుకోకండి. నాన్న, అసలు నువ్వేమన్నావని మేము అనుకోవడానికి అదేం లేదు నాన్న. బావా, మేమసలు ఆ విషయాలే పట్టించుకోం. నువ్వెందుకు బావా ఆ సుందరి గురించి పదే పదే ఆలోచిస్తున్నావు? సుందరికి ఏం కాదు, బానే ఉంటుంది. ఏం బాగుంటామో ఏమో. అదిగో ఆ కార్తీక్ గారు మళ్ళీ సుందర్ని ఏదో అనేసరికి వాడికి 4 తగిలించి వచ్చాను. ఆ సుందరి నా ఫ్రెండ్ కూతురన్న విషయమే మర్చిపోయాను. నా సొంత కూతురనే అనుకుంటున్నాను. కానీ సుందరిని మంచిగా చూసుకునే విషయంలో నేను ఫెయిల్ అయ్యాను. ఏంటమ్మా సుందరి, చాలా టైర్డ్గా అనిపిస్తున్నావు. అమ్మా దివ్య, సుందరికి కాస్త మంచినీళ్ళు తీసుకురా. దివ్య, ఏం వద్దులే, ఇప్పుడే తాగొచ్చాను. కూర్చో. బాబాయ్, ఇప్పుడే జడ్జి దగ్గరికి వెళ్ళొస్తున్నాను. జడ్జి దగ్గరికా? దేనికమ్మా? రాజేశ్వరమ్మ గారి డెత్ న్యాచురల్ డెత్ కాదు, యాక్సిడెంట్, ప్రీ ప్లాన్డ్ యాక్సిడెంట్. ఏంటమ్మా నువ్వనేది? కేస్ ఫైల్ చేస్తే ఇన్ కేస్ కార్తీక్ అని తేలాడే అనుకో, అతను లోపలికి వెళ్తాడు. భలే చేసావమ్మా. నీకు ఈ ఐడియా ఎవరిచ్చారో కానీ ఇది చాలా మంచి ఐడియా. లాయర్ భారతి గారే ఇచ్చారు బాబాయ్. కానీ అను మేడంకి తెలిస్తే ఏమైనా బాధపడుతుందా అని ఆలోచిస్తున్నాను. నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఎప్పుడు చూసినా అను అను అను. రాజేశ్వరి గారి మనవరాల్ని నువ్వు మోస్తున్నావు. నువ్వు ఆ విషయం గుర్తుంచుకో. నువ్వు 100% కరెక్ట్ చేస్తున్నావు. అసలు నువ్వు పూర్తిగా ఇక్కడే ఉండిపో అమ్మా. నేను నిన్ను చూసుకుంటాను. వద్దు బాబాయ్, నేనక్కడ లేకుండా పోతే అను మేడంని ఇంకా స్పాయిల్ చేస్తాడు. నేను వెళ్తాను. ఈ విషయమే మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. సరే అమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తాను. సుందరి, ఈ ఆట నా కోసం కాదు. నువ్వు బయట నుంచి వస్తుంటే నీకు ఎదురుగా కనిపించాలనే ఆడుతున్నాను. ఈ రోజు నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అనేది నువ్వే చెప్పేలా చేస్తాను.
ఈ బొమ్మ ఏం చేసింది? దీని ఎందుకు విరగొట్టారు? చూడండి సుందరి మేడం, ఇది బొమ్మే కదా అని బొమ్మలా చూసుకోలేదు, అమ్మలా చూసుకున్నాను. ఫస్ట్ కీ ఇచ్చాను, ఆడింది. రెండోసారి కీ ఇచ్చాను, ఆడింది. మూడోసారి కూడా కీ ఎందుకు మేడం? అలవాటు పడిపోయి కీ ఇవ్వకుండా ఆడాలి కదా, ఆడలేదు. కోపం వచ్చింది, కాల్తో తన్నాను, విరిగిపోయింది. పల్లవికి ఇష్టమైన బొమ్మ మేడం ఇది. బొమ్మకి కీ ఇస్తేనే కదా మేడం పనిచేసేది. కీ ఇవ్వకపోతే ఇది ఎలా ఆడుతుంది మేడం? చూడండి సుందరి మేడం, పల్లవిని రూమ్లో పడుకోబెట్టాను. పల్లవి ఏం బొమ్మ కాదు కదా కీ ఇస్తే వెళ్ళడానికి. ఎక్కడ పడుకోబెడితే అక్కడే ఉండాలి కదా. పల్లవి ఎక్కడుంది మేడం? ఇదే రూమ్లో పడుకోబెట్టాను, మరి అక్కడ లేదు సుందరి మేడం.